హలో నమస్తే, వెల్కమ్ టు ఆలడ్డా ఫర్ యూ. ప్రజెంట్ మనము 65 ఫీట్ల హైట్లో ఉన్న దుర్గమాతను చూస్తున్నాము. ఈ విగ్రహము హైదరాబాద్లోని కోటి పక్కన ఉన్న ఇస్లామియా బజార్లో ప్రతిష్ఠించారు. ఇక్కడ 2000 సంవత్సరం నుంచి 2024 వరకు అమ్మవారి విగ్రహాన్ని రెగ్యులర్గా ప్రతిష్ఠిస్తున్నారు. ఆర్గనైజర్ అండ్ ఫౌండర్ గులాబ్ శ్రీనివాస్ గంగపుత్ర అనే వ్యక్తి శ్రీ నవదుర్గ నవరాత్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 2000 సంవత్సరం నుంచి ఒక్కో సంవత్సరం ఒక్కో రూపంలో అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నారు. ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తున్న గ్రౌండు విక్టోరియా ప్లే గ్రౌండు. ఈ గ్రౌండ్కు పక్కనే గులాబ్ శ్రీనివాస్ గారి హౌజ్ ఉంటుంది. ఆ హౌజ్ దగ్గరనే 2000 సంవత్సరం నుంచి 2023 వరకు వివిధ రూపాల్లో అమ్మవారిని ప్రతిష్ఠించారు. 2000 నుంచి 2024 వరకు 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇప్పుడు సిల్వర్ జూబ్లీ వేడుకలను విక్టోరియా గ్రౌండ్లో ప్లాన్ చేశారు. అంటే ప్రతి సంవత్సరం ఇక్కడికి భక్తుల రాక సంఖ్య అనేది పెరుగుతున్నది. ఈ 25 సంవత్సరాల సందర్భంగా అమ్మవారి విగ్రహాన్ని 65 ఫీట్లు పెంచి ఘనంగా నిర్వహిస్తున్నారు. కాబట్టి గ్రౌండ్ విశాలమైంది చూసి ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తున్నది 2000 సంవత్సరం నుంచి 2023 వరకు అమ్మవారు ఏ విధంగా ఏ రూపాల్లో ఉన్నారో చూస్తున్నాము. ఒక్కొక్క ఏడాది ఒక్కో విధంగా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అమ్మవారి విగ్రహం హైట్ కూడా ప్రతి ఏటా కొంత పెంచుతూ వచ్చారు. అమ్మవారిని ఈ సంవత్సరం 2024 అక్టోబర్ 3 తారీఖున అమ్మవారికి తొలి పూజ కాగా, ఇదే నెల 15వ తారీఖు అంటే దసరా తర్వాత 15వ తారీఖు అమ్మవారి ఊరేగింపు మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ట్ అవుతుంది. చాలా గ్రాండ్గా ప్లాన్ చేశారు. విక్టోరియా గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో అమ్మవారి ఊరేగింపు నిర్వహించి మళ్ళీ విక్టోరియా గ్రౌండ్కే అమ్మవారిని తీసుకొచ్చి ఫైర్ ఇంజన్లతో వాటర్తో ఇక్కడ అమ్మవారిని ఘనంగా నిమజ్జనం అనేది చేస్తారు. మనం ప్రజెంట్ చూస్తున్నది అర్ధరాత్రి 12 గంటల సమయం. అయినా కానీ జనాలు పెద్ద సంఖ్యలో మనకు కనిపిస్తున్నారు. ఇక్కడ మనకు తినుబండారాలు కూడా ఉన్నాయి. ఐస్ క్రీమ్ అండ్ స్ప్రింగ్ పొటాటో రోల్స్ ఇలాంటివి అందుబాటులో ఉన్నాయి ఈ అర్ధరాత్రి సమయంలో కూడా. చూడండి, ఒకసారి బయటికి వెళ్ళి చూద్దాం. మనము వెళ్తున్నా కానీ ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు. ప్రజెంట్ 1 o'clock అవుతుంది. అయినా కానీ భక్తులు రాక మాత్రం తగ్గడం లేదు. ఇది అవుట్ సైడ్ రోడ్డు మీదకి వచ్చేసినాం. మోయింజాయ్ మార్కెట్ నుంచి ఇక్కడ కాచిగూడ నింబోలి అడ్డా వెళ్ళే రోడ్ ఇది. సిగ్నల్కు చాలా దగ్గరగా ఉందండి గ్రౌండ్. విక్టోరియా గ్రౌండ్ చాలా ఈజీ. కోటికొచ్చే బస్సు ఏ రూట్ నుంచి మీరు వస్తున్నా కోటికొచ్చే బస్సు ఎక్కితే కోటికి దగ్గరలోనే ఈ గ్రౌండ్ అనేది ఉంటుంది. చూడాలనుకున్న వారు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.